సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కోపాన్ని ఆపడం ఎలాగో తెలుసుకుందాం. మనిషికి కోపం రావడం సహజం. దానికి కారణాలు అనేకం. మరి ఈ పరిస్థితులను ఎలా జయించాలి, కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి, ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎదుటి వ్యక్తి ప్రవర్తన నచ్చకపోయినా, మనతో దురుసుగా మాట్లాడినా, అవమానించినా, చెప్పిన పని చేయకపోయినా, మన లక్ష్య సాధనలో విఫలమైన కోపం రావచ్చు. మనిషికి ఉండే 7 సార్వత్రిక భావోద్వేగాల్లో కోపం ఒకటని ప్రముఖ భావోద్వేగ పరిశోధకుడు పాల్ ఎక్మాన్ చెబుతారు. కోపం అనేది సమస్య కాదని, దాన్ని ఎలా నియంత్రిస్తాం, వ్యక్తపరుస్తాం అనే దానిలోనే అసలు సమస్య ఉందని ఆయన విశ్లేషిస్తారు. ఇదో రుగ్మత. కోప రుగ్మతకు స్పష్టమైన నిర్ధారణ లేదు. కానీ మానసిక వైద్య నిర్ధారణ మాన్యువల్లో దీనిని ఇంటర్మిటెంట్ ఎక్స్ప్లోజివ్ డిసార్డర్ అని చేర్చారు. ఇది దూకుడు ప్రేరణలను నియంత్రించడంలో వైఫల్యాన్ని సూచిస్తుంది. పునరావృత ప్రవర్తనా విస్ఫోటనాల ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. కోపం ఓ సాధారణ క్లినికల్ లక్షణం. ఇది కుంగుబాటు, ఆందోళన, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, మాదక ద్రవ్యాల వినియోగ రుగ్మతలు, మరెన్నో విభిన్న మానసిక ఆరోగ్య సమస్యలలో కనిపిస్తుంది. ఎవరి నుంచైనా ముప్పు పొంచి ఉందని తెలిసిన వెంటనే మనలోని ప్రమాద హెచ్చరిక వ్యవస్థ క్రియాశీలమవుతుంది. అప్పుడు మన దృష్టి మొత్తం ఆ ముప్పుపై కేంద్రీకృతమవుతుంది. ప్రాణరక్షణ స్థితిలో మన దేహం తీవ్రమైన కోపం, హింసాభావంతో నిండిపోతుంది. సాధారణంగా ఆవేశం మన కడుపులో మొదలై ముఖంపైకి వచ్చి మనల్ని వికృతంగా ముఖం పెట్టేలా, పిడికిలి బిగించేలా చేస్తుంది. అరుపు లేదా గుద్దు రూపంలో శరీరం నుంచి బయటికి వస్తుంది. ఈ రకమైన కోపం దూకుడుతనం, పోరాటం లేదా ఫలాయనం, ప్రతిస్పందనలోని పోరాటం వైపు ఉంటుంది. పరిణామ మనస్తత్వ శాస్త్రం ప్రకారం ఈ ప్రతిస్పందన మన శరీరాలను ఒక ముప్పును ఎదుర్కోవడానికి లేదా పారిపోవడానికి సిద్ధం చేస్తుంది. మానవ మనుగడలో ఇది చాలా ముఖ్యమైన భాగమని ఎక్మాన్ విశ్లేషిస్తారు. చికిత్స. రోజువారీ జీవితంలో కోపం వచ్చినప్పుడు దాన్ని అదుపు చేసుకోవడానికి ఆస్ట్రేలియన్ సైకలాజికల్ సొసైటీ కొన్ని చిట్కాలను అందిస్తోంది. కోపానికి కారణమయ్యే అంశాలను అంటే పరిసరాలు, వ్యక్తుల్ని తొలుత గుర్తించి దూరంగా ఉండండి. భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి మొట్టమొదటి సూత్రం మనల్ని మనం సంభాషించుకోవడం. ఆ తర్వాత దాన్ని అధిగమించడానికి జ్ఞానం, బలం, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఉండడం. కోపాన్ని తగ్గించుకోవడానికి ఉపకరించే వ్యూహాన్ని ఎంచుకోవాలి. ఇందులో శ్వాసను నెమ్మదింపజేయడం, ఊహాత్మక చిత్రాలు చూడడం, మన ఆలోచనలను విశ్లేషించడం, కొంత సమయం తీసుకుని పరిసరాలను మార్చుకోవడం లేదా విశ్రాంతి నైపుణ్యాలను ఉపయోగించడం వంటివి ఉండొచ్చు. మనస్తత్వవేత్తలు దానికి పలు థెరపీలు సూచిస్తున్నారు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, కంపాషన్ ఫోకస్డ్ థెరపీ వంటివి ఇందులో ఉన్నాయి. స్వల్పకాలంలో కోపం శక్తివంతమైనదిగా, ప్రతిఫలదాయకంగా ఉంటుంది. దాని ద్వారా తాను కోరుకున్నది పొందుతానని భావించడం కొందరి క్షణికావేశానికి కారణం. దీని విపరిణామాల మొదటి లక్షణం సంబంధాలను దెబ్బతీయడం. చాలా సందర్భాల్లో బంధువులు, మిత్రులు దూరమైపోతారు. అది మనల్ని ఒంటరిని చేస్తుంది. చాలామంది గాయపడతామనే భయంతో, తమను తాము రక్షించుకోలేమోనన్న అనుమానంతో లేదా అన్యాయం జరుగుతుందేమోనన్న భయంతో స్పందిస్తారు. ఈరోజు మనం కోపాన్ని ఆపేది ఎలా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.